నియోజకవర్గ 5 మండలాల నూతన అధ్యక్షులను కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికైన 5 మండలాల అధ్యక్షులను టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పార్టీ కార్యాలయంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రగొండపాలెం, చిట్యాల వెంగళరెడ్డి, పుల్లలచు, పోట్ల గోవిందు, దోర్నాల షేక్ మాబు, త్రిపురాంతకం, మేకల వలరాజు యాదవ్, పెద్దరవీడు, మెట్టు శ్రీనివాస్ రెడ్డి నూతన కమిటీలు నేటి నుండి బాధ్యతలు తీసుకోనున్నారని, పార్టీ కార్యక్రమాలను బలోపేతానికి కృషి చేయాలని కూటమి ప్రభుత్వ సంక్షేమ అధ్యక్షులను అధికారికంగా ప్రకటించడానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారికి, మరి 5 మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, టీడీపీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మరి ఈరోజు కొత్తగా 5 మండలాల అధ్యక్షులను అధికారికంగా ప్రకటించటము, మరి అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా 5 మండల పార్టీ అధ్యక్షులు అందరినీ కలుపుకొని పోయి అన్ని గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరినీ కూడా కలుపుకొని మరి పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతూ ఉన్నాయి. మరి వారికి ఇది పరీక్షగా మరి గెలిచే విధంగా మీరందరూ కూడా వారికి సహకరించి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ టీము బాగా పనిచేసే విధంగా వారు, మనము, మీరు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయాలని మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఈ సంస్థాగత ఎన్నికలు మనం నిర్వహించుకున్నాం. దీనిలో భాగంగా మనం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కేఎస్ఎస్ దగ్గర నుంచి, బూత్ దగ్గర నుంచి, అదేవిధంగా గ్రామ పార్టీ, యూనిట్ క్లస్టర్లు, మండల పార్టీ, మండల అనుబంధ సంఘాలు, నియోజక పార్టీ, నియోజక అనుబంధ సంఘాలు అన్నీ కూడా 5 మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సహకారంతో మనం ఇవన్నీ కూడా నిర్వహించుకున్నాం. దీనిలో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఈ మధ్యలో మనం ఎవరైతే అందరూ కూర్చొని ఎంపిక చేసి పంపించినట్టు పేర్లని పార్టీ కార్యాలయానికి మనం పంపించడం జరిగింది. పార్టీ కార్యాలయం వారు మనం పంపించినటువంటి పేర్లు ప్రజల దగ్గర నుంచి మద్దతు పొందుతున్నారా లేదని అవిఆర్ఎస్ కాల్స్ కూడా ఈ మధ్య ఒక వారం 10 రోజుల క్రితం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తీసుకోవడం జరిగింది. అందుకనే మనం అందరం కూర్చొని మండల పార్టీ ఎన్నుకున్న అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదంటే, కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైన కావాలని చెప్పేసి పార్టీ ఐఆర్ఎస్ కాల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అందరి అభిప్రాయాలు కూడా వ్యక్తిగతంగా మీరందరూ కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి. ఐఆర్ఎస్ కాల్స్ అయిన తర్వాత రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది ఒక 5 రోజుల క్రితం. మీరు ఎంపిక చేసినటువంటి 5 మండల పార్టీ అధ్యక్షులు ఐఆర్ కాల్స్లో పాస్ అయ్యారు, మీరు డిక్లేర్ చేయండి వాళ్ళని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకి చెప్పాను, మేము డిక్లేర్ చేయటం కాదు, రాష్ట్ర పార్టీ
అన్ని మండలాలు ప్రకటిస్తే బాగుంటుంది, స్టేట్ వైడ్గా పార్టీ కార్యాలయం చూస్తే బాగుంటుందని చెప్పేసి నేను వాళ్ళకి సలహా కూడా ఇవ్వటం జరిగింది 5 రోజుల క్రితం. మరి వాళ్ళంతా చర్చించుకొని ఎక్కడికక్కడ ఆ నియోజక ఎమ్మెల్యేలు, నియోజక ఇన్ఛార్జీలు ఎవరుంటే వాళ్ళకి చెప్పి, ఎవరైతే రాష్ట్ర పార్టీ కార్యాలయం పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేసిందో వాళ్ళందరినీ పిలిపించి అధికారికంగా మీరే పార్టీ కార్యాలయంలో ప్రకటించండి అని చెప్పేసి రాత్రి 9:30 గంటలప్పుడు నాకు రాష్ట్ర పార్టీ ఫోన్ రావడం జరిగింది. ఆ టైంలో ఎందుకని చెప్పేసి మన వాళ్ళకి నేను ఉదయం 9:30 చెప్పాను, ఇట్లా మిమ్మల్ని అధికారికంగా ప్రకటించాలి, మీరు రమ్మని చెప్పి చేయడం జరిగింది. కానీ చాలా సంతోషం, అందరూ కూడా మ్యాక్సిమం వాళ్ళు చెప్తే వాళ్ళు ఆ మండలంలో ఉన్నటువంటి పెద్దలను తీసుకొని రావడం ఒక మంచి సంస్కారం. ఈ చిన్న కార్యక్రమానికి ప్రసాద్ అన్న మరి అధ్యక్షత వహించడం, మన ఏఎంసీ చైర్మన్ గారు సుబ్బారావు గారు, అదేవిధంగా వేదికలో ఉన్నటువంటి కాకుర్ల కోటయ్య గారు, శనగనారాయణ రెడ్డి గారు, వెంకటపల్లి సుబ్బారెడ్డి గారు, మరి దేవిరెడ్డి శర్మ గారు, మహేష్ గారు, మరి లక్ష్మణ గారు, జనసేన అధ్యక్షులు మరి రమేష్ గారు, విజయ్ గారు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు వీరారెడ్డి గారు, మరి గొట్టం శ్రీనివాసరెడ్డి గారు, వేగినాటి శ్రీనివాస్ గారు, మంత్రి నాయక్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా నాసరెడ్డి అన్న, జడ్డా రవి, మన అంజన్న, ముఖ్యులందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా హాజరయ్యాం. మరి రాత్రి పార్టీ కార్యాలయం నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం మనం ఏదైతే మండల కార్యవర్గాన్ని ఎంపిక చేసి మనం పంపించామో వాళ్ళందరినీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మీరు డిక్లేర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరి ముందుగా ఎర్రగొండపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా గౌరవనీయులు శ్రీ వెంగళరెడ్డి గారిని ప్రకటిస్తున్నారు. తర్వాత పుల్లల చెరువు మండల పార్టీ అధ్యక్షుడిగా శ్రీ కోట గౌరవ గారిని ప్రకటించడం. తర్వాత త్రిపురాంతరం మండల పార్టీ అధ్యక్షుడిగా మేకల రామారావు గారిని ప్రకటించారు. తర్వాత పెదారియుడు మండల పార్టీ అధ్యక్షుడిగా మెట్టు శ్రీనివాసరెడ్డి గారిని ప్రకటించారు. తర్వాత దోర్నాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శ్రీ షేక్ మాలు గారిని ప్రకటిస్తూ రాష్ట్ర అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జిల్లా పార్లమెంటు అధ్యక్షులు శ్రీ నవసాని బాలాజీ గారి యొక్క ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా నేను మీ ముందు ప్రకటించడం జరిగింది. కూర్చోండి. వీళ్ళందరినీ మనం ఎంపిక చేసుకునే భాగంలో అనేక రకాలైన స్ట్రగుల్స్, అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా జరిగినటువంటి క్రమం. నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గత 31 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా కాబట్టి పార్టీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజల నుంచి మద్దతు వస్తుందని చెప్పేసి ఆలోచన చేసి ఒక్కోసారి ప్రతిభ ఉన్నా కానీ కొన్ని సమీకరణ వల్ల పక్కన పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది పార్టీలో. అందుకని ఎక్కడ కూడా, ఎందుకంటే మనం ఓడిపోయినాం కాబట్టి జాగ్రత్తగా మనం ఎంపిక చేసే విధానం కూడా ఎక్కడ కూడా అలజడి లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలనేది నా ప్రధాన ఉద్దేశం. అందువల్ల అన్ని కమిటీలు రాష్ట్రాలు అందరికంటే ముందు మనం వేసాం.
మండల కమిటీలు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా పూర్తి కాలేదు. కానీ మనం అందరితో మాట్లాడుతూ అందరి యొక్క అభిప్రాయాలు ఇండివిజువల్గా తెలుసుకుంటూ వాళ్ళతోటి మాట్లాడుతూ ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా పార్టీకి నష్టపడకుండా అందరం కలిసికట్టుగా ఈ కార్యవర్గాల్ని ఎంపిక చేసుకున్నందుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. మండల పార్టీ అధ్యక్షులు ఎంపిక అయిన తర్వాత మేమే మోనార్కులు అని దయచేసి మీరు ఎవరు ఫీల్ కావద్దు. నేను కొన్ని మాటలు కటువుగా మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గం 4 దఫాలు ఓడిపోయింది. వచ్చేవాళ్ళు కూడా ఉండరు, అది కూడా చెప్తారు. ఎవరైతే ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళే వస్తారు ఇక్కడ. నేనైతే 29 ఓడిపోయేదాన్ని నేనైతే సిద్ధంగా లేదు. మీరందరూ కూడా మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఇక్కడ పార్టీ ఎలా బ్రతకాల, పార్టీని ఎట్లా మనం పైకి తీసుకొని రావాలనే ఆలోచన దృక్పథం కాకుండా వేరే ఆలోచనలు చేస్తే ఇక్కడ పార్టీ బయటపడదు. ఇప్పుడే మన వాళ్ళు టీటీడీ లెటర్లు అడిగారు. టీటీడీ లెటర్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి మనం వేరే వాళ్ళు. ఇది తెలియదు ఎంత అవమానపడుతున్నామో బయటికి వెళ్ళి నిలబడి ఓడిపోతే మీకు అర్థమవుతుంది. ఇన్ని అవమానాలు దిగమింగుకొని పార్టీ అధికారంలో ఉంది. ఒకసారి పార్టీ సిస్టాన్ని మనం అలవాటు చేద్దాం. నెరవడపాలెంలో కార్యకర్తలు మంచి కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు బాగా ఉన్నారు. నాయకులుగా ఉన్న మనం కొన్ని మాడిఫికేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమే ఉండాలా, మన ద్వారానే జరగాలంటే మాత్రం అది ఇక భవిష్యత్తులో జరగదు. అది కొన్ని వాస్తవాలు మీతో మాట్లాడుతున్నాను. ఏ మండల పార్టీ అధ్యక్షుడు కూడా మేము చెప్పిందే వింటాడు హరీష్ బాబు అంటే మాత్రం శుద్ధబద్ధం. అది కూడా చెప్తుంది. ఎందుకంటే ఆ మండలంలో సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వారందరి అభిప్రాయాలని గౌరవించితే కానీ మీరు ముందుకెళ్ళారు. ఆ మండలంలో అది గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు మన మండల పార్టీ ఫోన్ చేయవా వాళ్ళకంటే అతన్ని మాట్లాడండి సార్ అంటే కుదరదు, మాట్లాడకపోతే మానుకోండి. ఉంటారు, నన్ను కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఓఎమ్మ చెత్త చెత్త బ్యాచ్ అని మాట్లాడుతూ ఉంది. రాజకీయాలు సహజంగా ఉంటాయి. కానీ వాడు సైకిల్ గుర్తు మీద ఓటేసేవాడా కాదని ఆలోచన చేయండి. ఈ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద ఓటేసిన వాళ్ళు ఎవరు కూడా నష్టపోవటానికి నేను ఇష్టపడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలను గౌరవించడం మాత్రం దయచేసి మానుకోవద్దు. మీరు పెద్దలను గౌరవించండి. పెద్దలను గౌరవిస్తేనే రాజకీయాలు ముందుకెళ్తారు. కాబట్టి పార్టీని మీ మండలాల్లో ముందుకు తీసుకోవాల్సిన అవసరం, పటిష్టం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈరోజు కూడా ఈ నియోజకం పుట్టినప్పటి నుంచి మార్పు రావట్లే. కొన్ని మండలాల్లో 2-3 గ్రామాలు ఉన్నాయి. వాటిల్లో పార్టీని ఎలా సెట్ చేయాలనేది మీరు ఆలోచించేయాలి. పార్టీలో మనమే ఉండాలా, మనదే చెల్లుబాటు అంటే ఎవరు రాదు. నేను అన్నీ గమనిస్తూ ఉన్నా. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఆ అధికారం ఉన్నంతసేపు మనం ఏదో చేసుకోవాలా, చెందాలని. ఈసారి మన ఇళ్లలో కూడా వచ్చారు అవతల పార్టీ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. అలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. దానిని ఇప్పటి నుంచే మనం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సర్పంచులు గెలిపించుకోవాలా, ఎంపీటీసీలు గెలిపించుకోవాలా, ఎంపీపీలన్నీ కూడా మనం గెలవాలి. గెలిచి మండలంలో మండల పార్టీ మండల అధ్యక్షులు ఉంటే ప్రజలకు మనం మేలు చేయొచ్చు. మనం మండల పార్టీ అధ్యక్షులు లేకపోతే ప్రజా పరిషత్తులో ఉన్నటువంటి అన్నిటికీ ఆటంకం జరుగుతూ ఉంటుంది.
ఈరోజు జిల్లా పరిషత్ వైసీపీ అధికారం ఉంది. జిల్లా పరిషత్ అక్కడ పోయి ఫండ్స్ తెచ్చుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. అదే తెలుగుదేశం పార్టీ జెడ్పీ చైర్మన్ అయితే వన్ సైడ్. కాబట్టి ఎన్ని ఆలోచన చేసుకోండి, మీరందరూ కూడా ఆలోచన చేసుకొని నూతనంగా ఎంపికైనటువంటి మండల పార్టీ అధ్యక్షులకి నేను దిశానిర్దేశం చేస్తా ఉన్నా. మండలంలో ఉన్నటువంటి మీ మండలం ఉన్నటువంటి పెద్దలను మీరు గౌరవించండి. కొంతమంది మాట్లాడుతుంటారు, కొంతమంది అవి సహజంగా ఉంటాయి పెద్దవాళ్ళు కొంతమంది, కానీ వాటికి మీరు హర్ట్ కాకూడదు. బాధలు ఉంటాయి, వాటన్నిటి కూడా మీరు సర్దుకొని పోయి ముందు ఏ గ్రామాల్లో మన పార్టీ డౌన్ఫాల్లో ఉందో మీరు తెలుసుకోండి. ఆ గ్రామాలని పార్టీ డెవలప్ చేయండి. అందుకని ఈరోజు అధికారికంగా ప్రకటించిన తర్వాత మీ మండలాల్లో మీరు మండల విస్తృత స్థాయి సమావేశాలు పెట్టుకొని 5 మండలాల్లో పార్టీ కార్యకర్తలు పిలుచుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు తెలిసి డిసెంబర్ అంటున్నారు, జనవరి అంటున్నారు, ఎప్పుడో టైంలో అయితే జరుగుతుంది, త్వరలో జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా సిస్టమేటిక్గా పార్టీ సిస్టమ్ ప్రకారం వెళ్ళండి. సొంత ఎజెండాలు అధికారం ఉన్నప్పుడు సొంత ఎజెండాలు పెడితే నష్టపోతాం. అందుకని మీరందరూ కూడా మరి ఈ కార్యకర్తలు మీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని కార్యకర్తల కోసమే మీ సమయాన్ని వెచ్చించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం. కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమందికి రావు. అందరికి కూడా జిల్లా పార్టీ ఉంది, జిల్లా పార్టీలో కొంతమందిని అకామిడేట్ చేస్తాం, ఇంకా కొంతమంది పదవులు వస్తాయి. నాకు చేతనైనంత వరకు పదవులు ఇప్పించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. నిన్న ఒక ఆయన వచ్చిండు, సార్ జనసేన లేకపోతే పదవులు వస్తాయి కదా, జనసేన లేకపోతే పదవులు వస్తాయి సార్, మన దాంట్లో ఉండమంటావా పోమంటావా, నన్నే వచ్చాయి. ఏంటంటే నాయన జనసేన లేకపోతే పదవి రావట్లేదు, జనసేన పదవి లేక అల్లాడుతున్నా. లేదు మొన్న కనిగిరి ఇచ్చినారు ఒక ఆయనకైనా, ఆయన పేరేదో చెప్పారు. నాతోనే ఆ మాట మాట్లాడిన పరిస్థితి. పార్టీకి పని చేస్తున్నప్పుడు పార్టీ అవకాశాలు వస్తాయి, గ్యారెంటీగా పదవులు వస్తాయి. ముందు మీరు పని చేయటం నేర్చుకోండి, పదవుల కోసం రావద్దని చెప్పాను నేనైతే. పని చేయటం నేర్చుకోండి, పదవుల కోసం రావద్దు. 1996లో వెలుగొండ ప్రాజెక్టు టెంకాయ కొట్టినప్పుడు ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆ డయాస్ మీద నేనున్నా. ఈ జిల్లాలో ఏ మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు, నేనున్నా. నేను ఎమ్మెల్యే కాలేకపోతే మంత్రి కాలేకపోయాను. విషయం చెప్తున్నా, అవకాశాలు వస్తాయి, కొన్నిసార్లు కొంతమందికి వస్తాయి. ఆ ఉన్నటువంటి ఆ గ్రామాలు కానీ ఆ నియోజకవర్గాల పరిస్థితిని బట్టి మనకు అవకాశం రాలేదు. ఎందుకంటే మనది ఓసీ నియోజకవర్గం. ఓసీ నియోజకవర్గంలో మరి ఎస్సీని ఎమ్మెల్యే ఎందుకు చేస్తారు, చేయరు కదా. అంత ఆశ కూడా పడకూడదు కదా. నేను కొంతమంది రిజర్వ్ నియోజకవర్గాలు పుట్టారు కాబట్టి వాళ్ళకి అవుతాయి. అట్లా కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొంతమందికి రావు. పదవుల్లో ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళని కాదు. అయితే పార్టీలో సిస్టమ్ ఇప్పుడు మారింది. దయచేసి పాత సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు మారిపోయి కొత్త సిస్టానికి వచ్చింది. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారితో పరిగెత్తాలంటే మన వల్ల కావట్లేదు, ఎవరి వల్ల కావట్లేదు. ఆయన స్పీడ్ అందుకోవటం పార్టీలో కానీ ఇక ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ చాలా అడ్వాన్స్లో ఉన్నాడు ఆయన. నాకే విచిత్రం అనిపిస్తుంటుంది ఆయనతో. ఏజ్ ఏంటి, ఆయన ఏంటని, కానీ అంత పరుగులు పరిగిస్తూ ఉన్నాడు. మనం కూడా అలాగా మన మైండ్ సెట్ని ఫాస్ట్గా మరి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ప్రతిపక్షం కూడా లేదు మన రాష్ట్రంలో. 11 నియోజకవర్గాలు మన దురదృష్టవశాత్తు మనం ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళలో మనోడు ఎక్కువ మాట్లాడుతున్నాడు అబద్ధాలు. దానిని మీరు మండల పార్టీ అధ్యక్షులు ఎక్కడికక్కడే ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ
మన పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లోకేష్ బాబు మీద కానీ ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇమ్మీడియట్గా పార్టీ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడెక్కడ మీరు ఖండించే విధానం నేర్చుకోండి. ఎవరు నోరెత్తట్లా, ఎవరు నోరెత్తట్లా. నిన్న పోయింటి ఎక్కడికో ఎవరో చనిపోయినారని మాట్లాడుతుండేది ప్రభుత్వ హత్యల కింద ట్రీట్ చేయాలని. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎవరిని చంపలే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపిండు, వివేకానంద రెడ్డి, అది ప్రభుత్వ హత్య. ఇక్కడ చంద్రాయని చంపారు పల్నాడు, అది ప్రభుత్వ హత్య. తర్వాత పల్నాడు విక్రమని చంపారు, అది ప్రభుత్వ హత్య. డాక్టర్ సుధాకర్ని చంపారు, అది ప్రభుత్వ హత్య. డాక్టర్ మరి అచ్చెన్నాన్ని చంపారు, అది ప్రభుత్వ హత్య. చీరాల కిరణ్ చంపారు, అది ప్రభుత్వ హత్య. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హత్యలన్నీ వాళ్ళే చేసి ఎవడికో వాడికి అదేదో రాలేదని చెప్పి ఇది ప్రభుత్వ హత్య కింద భావించవచ్చని మనం మాట్లాడండి. మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కింద కొన్ని కోట్ల రూపాయలు మన పేదలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడాం. హత్య చేసే ప్రభుత్వం కాదన్నది, ఆదుకునే ప్రభుత్వం. దానిని మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా అవతల సైడ్ వాళ్ళు మాట్లాడుతుందనే ఉన్న మండల పార్టీ అధ్యక్షులే ఎమ్మెల్యేలతో సమానం. మీరే మాట్లాడారు. ఎప్పటికప్పుడు వ్యతిరేకమైన వార్త వచ్చినప్పుడు ప్రభుత్వం మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద వస్తే ఆ మండలంలో ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ఖండించే విధానం మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హాస్పిటల్స్ గురించి, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు. మీరు సబ్జెక్ట్ చదువుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక 12%, 15% కట్టేసి మొండివాడలు, గబ్బిలాలు జరిగేటటువంటి ప్రదేశాలు తయారు చేసిపోతే వాటిని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పీపీవి విధానం తీసుకొని వచ్చి మెడికల్ కాలేజ్ పూర్తి చేసి ఆ మెడికల్ కాలేజ్ వల్ల ప్రభుత్వ సీట్లు పెరుగుతూ ఉన్నాయి, పేద విద్యార్థులకు అవకాశాలు వస్తున్నాయి. దగ్గర 1600-1700 సీట్లు మెడికల్ సీట్లు వస్తున్నాయి. వాటన్నిటి పూర్తి చేస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవి పూర్తి చేయాలి మనం. ఆయన జీవితంలో మళ్ళీ అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన జీవితకాలంలో ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. దాంట్లో అనుమానమే లేదు. దాన్ని మనం పబ్లిక్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం అటాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాట్లాడండి. మిగతా 82% పనులు మనం పూర్తి చేయాలా. మెడికల్ కాలేజీ కట్టాల్సిందే. మెడికల్ కాలేజీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ కడితే ఎవరు అక్కడికి వెళ్ళేది? పేదవర్గాలు పోయి వైద్యం కోసం వెళ్తారు. అంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పేదవాళ్ళకు వైద్యం అందించడానికి ఇష్టం లేదు ఆయనకి. దానివల్ల తెలుగుదేశం పార్టీ బలపడుతుంది, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బలపడుతుంది అనే ఒక మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్న మాటల్ని నాయకులు మీరు చదవాలి. ప్రతి ఒక్కటి చదివి అటాక్ చేయాల్సిన అవసరం. ఈ హాస్పిటల్ ఉంది, ప్రభుత్వ హాస్పిటల్. ఎవరు వైద్యానికి పోయేది? వేలకోటేశ్వర గారు పోతారు, తెలంగాణ పోయినా ఆయన బాగా చేస్తే గుంటూరు, హైదరాబాద్ పోతాడు. డబ్బులు ఉన్నాడు. సత్యనారాయణ పోతున్నాడు, డబ్బు ఉన్నాడు. ఆయన పోయేదాడికి హైదరాబాద్ పోతాడు. పేదవాడు పోతున్నాడు ప్రభుత్వ హాస్పిటల్. ఈ మెడికల్ కాలేజీ పూర్తి అయితే పేదవర్గానికి వైద్యం సకాలంలో అందుతుంది, కార్పొరేట్ వైద్యం అందుతుంది పేదవాడికి. ఆ కార్పొరేట్ వైద్యం అందుకుంటారేమో పేదవాళ్ళు బాగుపడతారని జగన్మోహన్ రెడ్డి కుట్ర. పేదవాళ్ళ మీద అంత కనికరం ఉంటే, మెడికల్ కాలేజ్ మీద అంత అభిమానం ఉంటే ఆయన హయాంలో పూర్తి చేయొచ్చు కదా. ఎన్నో మాటలు విని 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 చెవులు దిమ్మరెక్కినాయి. వెలుగొండ ప్రాజెక్టు జాతీయంకితం చేసిన జాకెట్కి అంతికం చేసి నిన్నగాక మొన్న నేను పోయినా పేటర్ కెనాల్స్ కొట్టుకొని పోయి మామూలు వర్షాలు. అసలు ఏ వైసీపీ నాయకుడు కానీ, ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు కానీ దాన్ని గుర్తించరా? నేను గుర్తించాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి
ఆ పడ్డ రంధ్రాలన్నిటి కూడా నేను చూసి నిన్న అధికారం వచ్చినాక అప్పుడు నేను వెళ్ళి చూసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అప్పుడు సురేష్ కూడా అన్నాడు ఏం పని లేదు తనకి కాలం మీద తిరుగుతాను. ఈరోజు నేను కాలం మీద పోయిన తర్వాత నాకు జ్ఞానం వచ్చింది, అధికారం వచ్చింది. అధికారం వచ్చినాక మంత్రుల్ని ఎమ్మెల్యేని తీసుకొని వెళ్ళాను. తీసుకువెళ్ళి లోతైన విశ్లేషణ చేసేవాళ్ళు ఇది కరెక్ట్ కాదు, పోసిన మట్టితోటి వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు వస్తే ఒక్క ఈ ఊరు బతకదు, ఒక ప్రాణం నిలవదు, ఒక పొలం నిలవదు. దీనికి ఖచ్చితంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో కాంక్రీట్ వర్క్ జరగాల్సిందే, రిటైనింగ్ వాల్స్ కట్టాల్సిందని చెప్పేసి తీర్మానం చేసుకొని వెలుగొండ ప్రాజెక్టు సిఈలు, ఇంజనీరింగ్ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూర్చొని డిసైడ్ చేసి 450 కోట్ల రూపాయలతో ఈరోజు చంద్రబాబు తీసినటువంటి చరిత్ర ఎన్డీఏ కూటమిది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ మీరు మాట్లాడాలి, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం చేసిన అధికారంలో ఉన్నాం, చేసిన పనిని మాట్లాడాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తూ ఉన్నారు కాబట్టి నూతనంగా ఎన్నికైనటువంటి మీరు అవతల పార్టీ వాళ్ళు చేసే విమర్శలు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. అది మీరు నేర్చుకొని పార్టీని ముందు తీసుకెళ్లాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇప్పటి వరకు మీరు వచ్చే ముందు వరకు ఇక్కడ పార్టీని ముందుకు తీసుకెళ్లి పార్టీ కార్యకర్తలు గౌరవించినటువంటి మా పైవల ప్రసాద్ అన్న కానీ, అదేవిధంగా మా సుబ్బారావు అన్న గారు, చేకూరు సుబ్బారావు అన్న కానీ, మరి మన మల్లికార్జున రెడ్డి హైదరాబాద్ నుండి ఆయన గవర్నర్ మంచి వ్యక్తి. మనం చెప్పిన వెంటనే సరే సార్ మనం పోటీ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం మైనార్టీలకు ఇస్తే అక్కడ గవర్నర్లో మైనార్టీలు ఎక్కువ, అక్కడ సర్పంచ్ గెలిచేదానికి, మండలం గెలిచేదానికి కొంచెం అవకాశం ఉంటుందని చెప్పేసి ఎక్కడికక్కడ మన మాట విన్నారు, చదువుకున్నారు. అందుకని మీరందరూ గత 5 సంవత్సరంలో ఒక వల్రాజు సీనన్న తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. మీరు కూడా త్రిపురాంతం మండలం వల్రాజు కానీ వీళ్ళందరూ కూడా పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలను గౌరవించుకొని నేర్చుకొని మీరు వెళ్ళాలా, సీనియర్ దగ్గర కూర్చోవాలా. పార్టీ అధ్యక్ష పదం మీకు ఇస్తే పార్టీ మీ ఇంట్లో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి మీరు పార్టీకి బాధ్యత ఉన్నట్టు లెక్క. మీరు మాట్లాడే ప్రతి మాట పార్టీ మాట్లాడుతున్నట్టు లెక్క. అది మీరు మననం చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటూ, అందరం కూడా 29లో గెలిచేటటువంటి ఆలోచన పెట్టుకోండి. ఎవ్వరు కూడా వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ ఎప్పుడు ఏ టైంలో ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా అందరినీ దగ్గర తీసుకుందాం. మరి ముఖ్యంగా గ్రామాల్లో పేద వర్గాలను దగ్గర తీసుకుంటే ఒక అలవాటు చేసుకొని మీరు అందరూ కూడా పార్టీని ముందు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నూతనంగా ఎంపికైన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి అంగన్వాడీ నాయకత్వం, వర్ధిల్లాలి అంగన్వాడీ నాయకత్వం, వర్ధిల్లాలి అంగన్వాడీ నాయకత్వం, వర్ధిల్లాలి.